హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, దిస్ ఈజ్ మై మినీ వెజిటేబుల్ గార్డెన్. చూడండి, ఇది మా ఇంటి ముందే పెట్టుకున్నాము మేము. కొంచెం ప్లేస్ ఉంటే ఎవరైనా పెట్టుకోవచ్చు ఇలాగా. ఇది టోటల్గా ఆర్గానిక్గా పెట్టినవే. ఆర్గానిక్గా ఇవి బెండ చెట్టు ఆల్రెడీ పూతకొచ్చినాయి. చూడండి, బెండ చెట్లు, గోచిక్కుడు చెట్లు, బీర చెట్లు, ఇంకా కొన్ని బజ్జీలకు సంబంధించిన ఇత్తులు అవి వేసాము. కందగడ్డ చెట్టు పెట్టాము. చూడండి, అక్కడేమో ఫ్లవర్స్ చెట్లు ఆల్రెడీ ఎప్పుడో ఉన్నవే. ఇక్కడ మా పాప చూడండి కరివేపాకు తెంపుతుంది. ఇక్కడ ఇదేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఇదేమో అనార్కలి చెట్టు, ఇదేమో మందారం చెట్టు. ఇక్కడ కూడా అనార్కలి చెట్టు ఉంది చూడండి. ఇంకా ఇదేమో మల్లె చెట్టు. చిన్నగా ఉంది, పెద్దగా ఉంటే కట్ చేసినాం. వర్షానికి పెద్దగా అవుతుందని. కొంచెం ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అంత కొంచెం చిత్తడి ఉంటే పాములు వస్తాయని చెప్పేసి మేము అన్ని చెట్లు ఎండాకాలమే కట్ చేస్తాము. వానాకాలానికి ముందు, వానాకాలం అవి మళ్ళీ పెద్దగా అవుతాయి. ఇదేమో వంకాయ చెట్టు, ఇదేమో కాగడమల్లె చెట్టు, ఇది కనకాంబరాల చెట్టు. మొన్ననే తెంపిన కనకాంబరాలు, బుట్టెడు కనకాంబరాలు అయినాయి. ఊరికి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాం. ఇదేమో గారెలాకు. అటు సైడ్ గోడకు ఒక తీగలాగా వారింది కదండి, అది ఏం చెట్టో తెలియదు. దానికి అదే వచ్చేసింది. తెలిస్తే మీరు చెప్పండి. ఇక్కడ తోటకూర అయితే చాలా మొలిసింది. కొన్నేమో మేము చల్లినాయి, కొన్నేమో అదే మొలిసింది. ఇదేమో తెల్లగలిజేరు అంటారు కదా, తెల్లగలిజేరు, ఎర్రగలిజేరు కూడా ఉంది దాంట్లో. ఇక్కడ అక్కడొకటి బంతి చెట్లు ఉన్నాయి. చూడండి, ఇది మా ఇంటి ముందు ఖాళీ ప్లేస్లో ఇలా మేము పెట్టుకున్నాము. ఈ ఎర్రగలిజేరు, తెల్లగలిజేరు ఇది మాత్రం దానికి అదే మొలిసిందండి, మేము పెట్టింది కాదు. దానికి అదే మొలిసింది. అలాగే గంగమల్లి ఆకు కూడా మొలిసింది చూడండి. ఇక్కడనేమో గన్నేరు చెట్టు, ఇది నేనే పెట్టిన. పూలు కూడా పూస్తుంది ఇప్పుడు. మొత్తం ఇది. ఇక్కడ బెండ చెట్లు చూడండి. బెండ చెట్లకి మంచిగా పెరగాలంటే ఆర్గానిక్గా మేము వాకిట్లో పేడతో కల్లాపి చల్లుతాము అన్నట్టు. ఆ పేడతో కల్లాపి చల్లితే మనం రోజు ఊడిస్తే దుమ్ము వస్తుంది కదా, ఆ దుమ్ము ప్లస్ మళ్ళీ మేము నీళ్ళు కూడా పొయ్యి మీదనే కాగబెట్టుకుంటాం. చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలకి హీటర్ వేసి కాగబెట్టద్దని చెప్పేసి మేము పొయ్యి మీద కాగబెట్టుకుంటాం. అందులో నుండి వచ్చిన బూడిది, ఈ దుమ్ము రెండు కలిపి ఇట్లా మనం చెట్ల మీద చల్లితే అవి ముడత రాకుండా మంచిగా వాటికి ఎరువులాగా అవుతుంది అన్నట్టు ఇది. అందుకని నేను రోజు దాన్ని మొత్తం స్టోర్ చేసి దాన్ని ఇట్లా చెట్ల పైన చల్లుతాను. నేను చల్లితే వాటికి కొంచెం ముడత రాకుండా ఉంటాయి. ఇదేమో తెల్లగలిజేరు, ఇదేమో కందగడ్డ చెట్టు చూడండి. ఇది బెండ చెట్టు ఆల్రెడీ పూతకు వచ్చేసినాయి. ఇంకో వారం రోజుల్లో మనకు కాయలు కాస్తాయి. ఫస్ట్ టైం ఇంట్లో బెండకాయ కర్రీ వండుతాను. ఇది తోటకూర ఆకులు, తోటకూర చెట్టు. తోటకూర కూడా చాలా బాగా మొలిసింది ఇంటి ముందు. చూడండి, ఇదంతా అదే ఫ్రెష్గా, అంటే ఆర్గానిక్గా, టోటల్ ఆర్గానిక్గా. మేము అసలు దీనికి ఏ మందు కూడా కొట్టలేదు. దానికి అదే మొలిసింది, దానికి అదే మంచిగా ఇట్లా ఉంది. చూడండి, వారానికి ఒక్కసారైనా మేము కూర వండుకుంటాం తోటకూర. ఇందులో గంగవల్లాకు కూడా ఉంది చూడండి, తెల్లగలిజేరాకు, ఇది అది కొంచెం మూడు మిక్స్ చేసి వండితే చాలా బాగుంటుంది. అందులో కొంచెం పప్పు వేసి వండితే కూడా చాలా బాగుంటుంది. ఈ తోటకూర అయితే మనకు ఎవరైనా తినచ్చు, చాలా మంచిది. కాన్స్టిపేషన్ ఉన్న, అంటే మనకు మలబద్ధకం ఉన్న మంచిగా ఈజీగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ సిజేరియన్ అయిన వాళ్ళకి కూడా ఈ తోటకూర ఆకు పెడతారు, చాలా మంచిది. ఇది గంగవల్లి ఆకు కూడా తెంపుతున్నా చూడండి. అందులో మిక్స్ చేసి మనం వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఆకుకూరలు. ఇంకా ఉన్నాయి.